ప్రేరణ రచన శ్రీహరికృష్ణ. డియర్ స్టూడెంట్స్, రేపటి నుండి మన సుప్రజ ఇంజనీరింగ్ కాలేజీ వార్షికోత్సవాలలో భాగంగా మీ ఆటపాటలతో పాటు ఓ వినూత్న ప్రోగ్రాం పెట్టడానికి మేనేజ్మెంట్ వారు ఈ సంవత్సరం అంగీకరించారు. మీ జీవితాల్లో మిమ్మల్ని ఎక్కువగా ప్రేరణ కలిగించిన విషయాలు, మీరు ఎవరి ద్వారా ప్రేరణ పొందారు అన్న విషయాలు మిగతా వాళ్ళతో పంచుకోవడానికి ఇదో మంచి అవకాశం. అలాంటి వారంతా మీకు ప్రేరణ కలిగించిన విషయాలు అందరితో పంచుకోండి. ఇంకో విషయం, ఈ డిబేట్ తర్వాతే మీ డ్యాన్సులు కానీ ఆట పాటలు కానీ ఉంటాయి. ఆఖరిలో ఈ ప్రోగ్రాం పెడితే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరనే ఉద్దేశంతో ముందుగా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఓకేనా? ఓకే సార్. డియర్ స్టూడెంట్స్, ఈ డిబేట్లో పాల్గొనడానికి 5గురిని మాత్రమే సెలెక్ట్ చేశారు. వారు అఖిల 4th ఇయర్ సిఎస్ఐటి, ప్రవీణ్ EEE, ప్రకాష్ 4th ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్, అండ్ ప్రభంత్ 3rd ఇయర్ ఈసీఈ, అండ్ లోకేష్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మరియు ప్రశాంతి. వీరంతా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు. ఇక వారు చెప్పే విషయాలు, వారు ఎవరి ద్వారా ప్రేరణ పొందారు అన్న విషయాలు మీకు తెలుసుకోవాలి కదూ? ఎస్ సార్. మరో 10 నిమిషాల్లో ఇప్పుడు అంజలి బీటెక్ ఫస్ట్ ఇయర్ గణేష్ ప్రార్థనతో ఈనాటి ప్రోగ్రాంని ప్రారంభిస్తుంది. అమ్మ అంజలి, ఈ మైక్ అందుకోమ్మా. నాన్న, ఇంకా నేను చదువు ఆపేసి ఏదైనా స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తానన్నా. ఎన్నాళ్ళు నువ్వు ఆటో నడిపి సంసారాన్ని పోషిస్తావు? ఇంటర్ దాకా చదివించావు, పైగా నీ ఆరోగ్యం కూడా ఏమీ బాగుండడం లేదు. బాగా దగ్గుతున్నావు కూడా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోమంటే సరిగ్గా తీసుకో. అది కాదమ్మా బంగారం, మన వాళ్ళలో ఎవరు 10వ తరగతికే పాస్ కాలేదు. అలాంటిది నువ్వు 10th క్లాస్లోనూ ఇంటర్లోనూ టాప్ 10లో ఉన్నావు. ఎంసెట్ ర్యాంకులో కూడా బాగానే వచ్చింది. 1000లోపు ర్యాంక్ వచ్చింది. నా ఓపిక ఉన్నంత వరకు నిన్ను ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తా. ఇంజనీర్గా నిన్ను చూడాలమ్మా. మంచి ఉద్యోగంలో చేరి నీ మొదటి నెల జీతం తీసుకుని స్వీట్ తీసుకుని నా నోట్లో పెడుతుంటే ఆహా ఎంత తృప్తిగా ఉంటుందో ఊహించుకుంటూనే ఇంత ఆనందంగా ఉంది. ఇహ అనుభవిస్తే ఎలా ఉంటుందో నా జన్మ తరించినట్లే తల్లి, తరించినట్లేనమ్మా అఖిలమ్మ. అలా తన కాయ కష్టంతో నా తల్లి చనిపోయినా కూడా తోడలు పుట్టిన వాళ్ళు ఎవరు లేని నన్ను పెంచి పెద్దదాన్ని చేసి ఇంతటి చదువు చెప్పించిన మా నాన్న ఆశ తీరడానికి ఆ భగవంతుడు నాకు క్యాంపస్ సెలక్షన్లో ఇన్ఫోసిస్లో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఇప్పించాడు. ఆ భగవంతుడు, దానికి మా నాన్న పడ్డ కష్టం, శ్రమ, ఇవే నా జీవితానికి ప్రేరణ. పెద్దలు అంటూ ఉంటారు, అమ్మ దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోవాలి, నాన్న దగ్గర నుంచి బాధ్యత నేర్చుకోవాలి, గురువు దగ్గర నుండి జ్ఞానం నేర్చుకోవాలి. మిగతాదంతా మనకి ఈ లోకమే నేర్పిస్తుందట. కానీ అమ్మలే నాకు సంస్కారం నేర్పింది మా నాన్నే, బాధ్యతలు నేర్పింది మా నాన్నే, గురువుల దగ్గర నుంచి బ్రహ్మాండమైన జ్ఞానం అందింది. అందుకే నేను నా అభివృద్ధికి ప్రేరణ వీరంతా అయినా ముఖ్యంగా మాత్రం నా తండ్రే, మా నాన్నే. నమస్కారం. వెరీ నైస్ అఖిల, చాలా చక్కగా మాట్లాడావు. నెక్స్ట్ ప్రవీణ్. హాయ్, హలో. పెద్దలందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాంలో మాట్లాడటం నాకు ఇదే మొదటిసారి, కానీ ట్రై చేస్తాను. రోజు ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం వేరు, ఇలాంటి చోట్ల మాట్లాడటం చాలా వేరు. మా డాడీ
కోట్లింగం గారు. మేము చాలా చాలా రిచ్ ఫ్యామిలీ. డాడీ, కాలేజీతో ఫ్రెండ్స్కి టూర్ వెళ్తున్నాను, డబ్బులు కావాలి. ఎంత కావాలి? ఓ 20,000 డాడీ. కిందటి వారమే కదరా 10,000 ఇచ్చాను, అప్పుడైపోయాయా? అవును డాడీ. సరే, నేను చెప్పానని అకౌంటెంట్ చెప్పి అడిగి తీసుకో. జాగ్రత్తగా కొంచెం చూసి ఖర్చు పెట్టు. ఓకే డాడీ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంజనీరింగ్లో నా ఫస్ట్ ఇయర్ అంతా చాలా జల్సాగా నేను ఆడింది ఆట, పాడింది పాటగా జరిగిపోయింది. అలా హ్యాపీగా జరిగిపోతున్న నా జీవితంలో నేను సెకండ్ ఇయర్లోకి వచ్చిన 3 నెలల్లోనే 2 దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. మా ఇంటిపైకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ రైడ్ జరిగింది. నాన్న ఎలా అబద్ధాలతో సంపాదించాడో ఏమో కానీ మొత్తం అంతా ఆ రైడ్లో దొరికిపోయాడు. మొత్తం ఆస్తంతా పోయింది, ఒక్క మా ఇల్లు తప్ప. అది తట్టుకోలేక మా అమ్మ హార్ట్ అటాక్తో పోయింది. నాన్నకి స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ పాలయ్యాడు. మమ్మల్ని పట్టించుకునేవారే లేదు. డబ్బున్నప్పుడు మేము ఎవరిని పట్టించుకోలేదు. మా పొగరు, మా ఆహంతో ఆ డబ్బు పోయిన తర్వాత ఇలాంటి వాటికి ఇలాగే జరగాలి, బాగా జరిగిందని కొందరు, పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, అన్నీ ఆయనే చూస్తాడు అని కొందరు ఉన్నారు. పూర్తిగా రోడ్డున పడ్డ మా సంసారానికి మా కింద పనిచేసిన మా అకౌంటెంట్ రాములు గారే మమ్మల్ని ఆదుకున్నాడు. అప్పుడు నాతో క్లోజ్గా ఉండే నా ఫ్రెండ్స్ కూడా నాకు దూరం అయిపోయారు. అప్పుడు అనిపించింది, డబ్బుకి ఇంత విలువ ఉందా, ఇంత పవర్ ఉందా అని. ఫస్ట్ ఇయర్లో ఉన్న బ్యాక్లాగ్స్ అన్నీ పూర్తి చేసేసా. మా డాడీ సంపాదనలో పడి బాధ్యతగా ప్రవర్తించలేదు. తన బాధ్యతలను మర్చిపోయిన ఏ తండ్రికైనా తన ఇల్లే ఓ మొండి గోడలున్న ఇల్లుగానే ఉంటుంది, ఆ ఇంట్లో కళే ఉండదు. అప్పటి నుండి మనిషి అన్నవాడు ఎంత బాధ్యతగా ఉండాలో అనే నగ్న సత్యాన్ని లేటుగా తెలుసుకున్నా. డబ్బు విలువ ఏంటో తెలుసుకున్నా. ఎంత విశ్వాసంగా ఉండాలో అన్న విషయాన్ని మా అకౌంటెంట్ రాములు గారి ద్వారా తెలుసుకున్నా. అప్పటి నుండి నేను మనిషిగా మారా. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు ఆ సంఘటనలతో జ్ఞానోదయమైంది. నాలో ఈ మార్పుకి వాళ్ళే కారణం, వాళ్ళే ప్రేరణ. నా ఈ మాటలు నాకు నేనే దూరం పెట్టిన నా పాత ఫ్రెండ్స్ని ఎవరినైనా నొప్పిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. నమస్తే. వెల్ డన్ మిస్టర్ ప్రవీణ్. వాడిలో పశ్చాత్తాపం అనేది రావాలి. ఆ పశ్చాత్తాపంతో నీలో మార్పు వచ్చింది. నువ్వేమిటి, నీ పక్కవారు ఎలాంటి వారు ఏమిటో తెలుసుకున్నావు. కీప్ ఇట్ అప్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా ఇప్పుడు మన కాలేజీలో నుంచి చదువుతున్న అన్నదమ్ములు, 4th ఇయర్లో ఉన్న ప్రకాష్, 3rd ఇయర్ చదువుతున్న ప్రబంధులు ఇద్దరు వచ్చి తమకు ప్రేరణ కలిగించిన విషయాల గురించి చెప్తారు. కమాన్ మిస్టర్ ప్రబంధ్ అండ్ ప్రకాష్. ముందుగా మా అన్నదమ్ములిద్దరికీ ఇలా ఈ ప్రోగ్రాంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ యాజమాన్యానికి మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు. మీలో ఎవరైనా మన హీరో నాగార్జున గారి ఫాదర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, అదే ఏఎన్ఆర్ అంటారు చూడండి, ఆయన నటించిన దేవదాసు అనే సినిమా చూసారా? చూడకపోతే ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో చూడండి. బహుశా ఆ సినిమా మన జనరేషన్ వాళ్ళకి బోరు కొట్టచ్చు, కానీ అది అద్భుతమైన సినిమా. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్ అనే పాట, జగమే మాయ బ్రతుకే మాయ అని ఆ పాటలన్నా ఎప్పుడైనా మీరు వినే ఉంటారు. ఆ సినిమాలో ప్రేమ భగ్నమై తాగుడికి అలవాటు పడతాడు ఆ హీరో దేవదాస్. కానీ మేము చెప్పబోయే ఈ కథలో సరదాగా తాగుడు మొదలెట్టి దానికో పేరు పెట్టుకొని మనసు బాగుంటే తాగాను, చాలా హ్యాపీగా ఉంది, ఓ పెగ్గేస్తే పోలా అని తాగి
ఆ తాగుడు అలవాటుగా మారి దానికి బలైపోయాడు, బానిసైపోయాడు మా హీరో ప్రభుదాస్. అన్నయ్య, ఒక్క నిమిషం నన్ను కూడా మాట్లాడినేరా, కథ అంతా నువ్వే చెప్పేస్తే ఎలా? నేను కొద్దిగా చెప్పి కాసేపు బ్రేక్ ఇస్తా, అప్పుడు నువ్వు కంటిన్యూ చేయి, సరేనా? చెప్పరా బాబు. ఇప్పుడు నేను మీకు చిన్న పిట్ట కథ చెప్తా. ఓ కుర్రాడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. పిల్లని చూశాడు, అమ్మాయి నచ్చింది. ఆ పిల్ల తండ్రి అబ్బాయికి ఏమైనా అలవాట్లు లాంటివి ఏమైనా ఉన్నాయా అని ఆ మధ్యవర్తిని అడిగాట. అబ్బే ఏమీ లేవండి, ఏదో అప్పుడప్పుడు ఓ సిగరెట్ తాగుతాడు అంతే అన్నట్ట. అప్పుడప్పుడే కదా, పర్వాలేదులేండి. ఈ కాలం కుర్రాళ్ళకి సిగరెట్ తాగటం ఓ ఫ్యాషన్ అంటే ఆ మధ్యవర్తి, అబ్బే ఎప్పుడూ తాగడండి సిగరెట్టు, ఎప్పుడైనా కొంచెం మందు పుచ్చుకున్నప్పుడు మాత్రమే తాగుతాడు. ఏమిటి, మందు కూడా తాగుతాడా? అబ్బే ఎప్పుడు తాగడండి. మనిషి చిరాగ్గా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న జేబులోంచి ఓ 500 1000 సెట్ చేసినప్పుడు మాత్రమే తాగుతాడు. ఏమిటి, దొంగతనం చేసుకుని తాగుతాడా? అబ్బే దొంగతనం కూడా ఎప్పుడు చేయడండి బాబు. ప్యాకెట్లో డబ్బులు పోతే అప్పుడప్పుడు మాత్రమే దొంగతనం. అటు ప్యాకెట్లో పెట్టుబడికి, ఇటు మందు కొట్టడానికి మాత్రమే దొంగతనం చేస్తాడు. అయినా వాళ్ళ నాన్న జేబులో నుంచే కదండి దొంగతనం చేసేది. అయినా అదే దొంగతనం ఎలా అవుతుంది? ఏమిటి, ప్యాకెట్ కూడా ఆడతాడా? అబ్బే ప్యాకెట్ కూడా ఎప్పుడు ఆడండి బాబు. వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమెతో సరదాగా తిరగడానికి డబ్బులు కావాలిగా. ప్యాకాట ఆడి దాంట్లో డబ్బులు వస్తే ఆ గర్ల్ ఫ్రెండ్తో క్లబ్బులకి పబ్బులకి పోతాడు అన్నాడు. అంతేనండి, ఆ కుర్రాడు చాలా మంచివాడు, ఇంకా అతనికి ఎలాంటి అలవాట్లు లేవు. ఆ కోవకు చెందినవాడే ఈ కథలోని ఆ హీరో ప్రభుదాస్. పాపం ఎలా బుట్టలో పడ్డాడో ఏమో, వాళ్ళ మామ పిల్లనిచ్చాడు. ఆ పిల్లగాడు ఇంకో 2 పిల్లగాళ్ళకి జన్మనిచ్చాడు. తాగొచ్చి పిల్లాన్ని కొట్టడం తప్ప ఇంకేమీ చేతకావు ఆ హీరోకి. మేనమామల పుణ్యమా అని ఇద్దరు చాలా బాగా చదువుకొని ఇంజనీరింగ్లోకి వచ్చారు. అన్న, ఇంకా నేను బ్రేక్ ఇస్తున్నా, మిగతా కథ నువ్వు కంటిన్యూ చేయి. ఓకే. రోజు ఆ హీరో లాంటి జీరో తాగి పెళ్ళాన్ని కొడుతున్న సమయంలో కాలేజీ నుంచి వచ్చారు ఆ ఇద్దరు అన్నదమ్ములు. ఆయన కొట్టే దెబ్బలకి తట్టుకోలేక ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అలా పడిపోయిన వాళ్ళ అమ్మని చూసి తట్టుకోలేక తండ్రి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కొట్టకండ్రా నా కొడకల్లారా అంటూ ఇంట్లోంచి పారిపోయాడు ఆ దెబ్బలకి తట్టుకోలేక. అలా పారిపోయిన వాడు ఇంతవరకు రాలేదు. అలా రాని ఆయన ఎవరో ఇప్పటికే మీ అందరికీ అర్థమైందనుకుంటా. ఆయనే మా నాన్న. వ్యసనాలు మనిషిని ఎంత అధపాతాళానికి తొక్కేస్తాయో అన్నదానికి చక్కటి ఉదాహరణే మా నాన్న. తను చేసిన తప్పులను ఒప్పుకోలేని ఏ తండ్రి అయినా ఆ తప్పులన్నీ ఒప్పులుగానే ఊహించుకుంటాడు. ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకుంటే అందులోని లోటుపాట్లు తెలుసుకుంటాడు. లేకపోతే ఆయన తండ్రిగానే ఓడిపోయినట్లే. అలా ఓడిపోయిన వాడే మా నాన్న. అలాగా మేము కాకూడదనే ఆయన దగ్గర నుంచి మంచి గుణపాఠం నేర్చుకున్నాం. అవసరమైన వాళ్ళకి తమకి చేతనైన సహాయం చేయాలనే విషయాన్ని మా మేనమామల దగ్గర నుంచి నేర్చుకున్నాం. మా నాన్న మూలంగా మా జీవితాలు నాశనం కాకూడదని మా మేనమామలు ఇచ్చిన సలహాలు పాటిస్తూ ఇంతటి వాళ్ళవయ్యాం. వారే మాకు ప్రేరణ. బ్రహ్మాండంగా మాట్లాడారు ఇద్దరు అన్నదమ్ములను. నెక్స్ట్ మీరే వినండి. కుచిరరావు గారు నమస్తే. ఏంటి, మీ వాడ ఇంజనీరింగ్ అయిపోయిందా? లేదండి, ఇంకో సంవత్సరం ఉంది, 4th ఇయర్లోకి వచ్చాడు. ఓ గుడ్, ఆల్ ది బెస్ట్ చెప్పండి మీ వాడికి. అలాగే సార్, కొద్దిగా పని ఉంది, నేను వెళ్ళొస్తా. పాపం పిల్లాడి గురించి చాలా కష్టపడుతున్నాడు. పేరుకు తగ్గట్టే పాపం కుచేలుడే. ఆ కుచేలుడికి గంపెడంత సంసారం. ఈ కుచేలుడికి ఒక్కడే ఒక్క కొడుకు. అయినా పాపం వాడిని చదివించడానికి నానా కష్టాలు పడుతున్నాడు.
ఓ రోజు వాడి ఫీజు కట్టడానికి డబ్బులు లేక నా దగ్గరికి వచ్చాడు. డబ్బు అడగటానికి చాలా మొహమాట పడ్డాడు కూడా. తన బాధను వెళ్ళబోసుకున్నాడు. పిల్లల ఆశలను ప్రోత్సహించిన ఏ తండ్రి అయినా వాళ్ళ విజయానికి ఏ మార్గం చూడకుండా ఉంటే ఆ తండ్రి మీద ఆ కొడుక్కి కానీ ఆ కూతురికి కానీ గౌరవం పోయి వాళ్ళ దృష్టిలో ఓ అనామకుడిగా మిగిలిపోతాడు. నేను అలా వాళ్ళ దృష్టిలో ఓ అనామకుడిగా, ఓ చేతగాని వాడిగా మిగిలిపోతానని భయంగా ఉంది రాజారాం గారు అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంటే జాలేసింది. ఏంటి కుచేలరావు, ఎందుకు అలా బాధపడుతున్నావు? చెప్పు, పర్లేదు. 2 రోజుల్లో వాడికి ఫీజు కట్టాలి. చాలా చోట్ల ట్రై చేశా, ఫలితం మాత్రం శూన్యం. డబ్బు ఏమైనా కావాలా? ఎందుకు నన్ను అడగడానికి అంత తడపడాయిస్తావు? ఇప్పటికే నేను మీకు చాలా ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకుని మిమ్మల్ని అడగాలండి? నీ సంగతి నాకు తెలుసులే. నువ్వు డబ్బులు ఎక్కొట్టేవాడివి కాదులే. మొన్న ఈ మధ్య మీ అమ్మగారు చనిపోవడం మూలంగా తీర్చలేకపోయావు. అనుకోకుండా నీకు ఆ కష్టం వచ్చింది. ఎంత కావాలి ఏమిటి? ఓ 20,000 కావాలండి. సరే, రేపు రండి, డ్రా చేసి తీసుకొస్తా. ఆ రాజారాం గారు ఇచ్చిన అప్పుతో నా ఫీజు కట్టాడు మా నాన్న. నా లోకేష్, నాలాగా నీ జీవితం కాకూడదురా. నాకు చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా అప్పటి నా ఆర్థిక పరిస్థితుల మూలంగా చదవలేకపోయా. 10వ తరగతి వరకు మాత్రమే చదివా. ఆ చదువుకు తగ్గ ఉద్యోగం, దానికి తగ్గ జీతమే వచ్చేది. మీ అమ్మ 2-3 ఏళ్లలో వంటలు చేసి ఏదో వేడినీళ్ళకి చన్నీళ్ళుగా నాకు తోడ్పడేది. బాగా చదువుకోనన్నా. అంతకు మించి ఈ పేద తల్లిదండ్రులు నీకేమీ ఇవ్వలేరు, ఒక్క చదువు చెప్పించడం తప్ప అని నన్ను చదివిస్తున్న మా అమ్మ మా నాన్నలే నాకు ప్రేరణ. ఇలా చెప్పుకోవడానికి నేను ఎప్పుడు సిగ్గుపడ్ను. అలాంటి పేరెంట్స్ దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా. కష్టపడి చదివి వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి నా శక్తులా ప్రయత్నిస్తానని మీ అందరి సమక్షంలో మీకు తెలియజేస్తున్నా. సెలవు. గుడ్ రాకేష్, కీప్ ఇట్ అప్. నీ గురించి అహర్నిశలు కష్టపడ్డ మీ అమ్మా నాన్నల గురించి మంచి చెడ్డలు చూసుకోవటం కొడుకుగా నీ బాధ్యత. జాగ్రత్తగా చదువుకుని వాళ్ళ కోరికలన్నీ తీర్చు. ఆఖరుగా ప్రశాంతి. ఈ ప్రపంచంలో నాకు తెలిసినంతవరకు 10% గొప్పవాళ్ళు, గొప్ప తరగతి వాళ్ళు, 20% పేద తరగతి వాళ్ళు, మిగతా 70% మధ్యతరగతి వాళ్ళే ఈ సమాజానికి బ్యాక్బోన్, అంటే వెన్నుముక లాంటి వారు. ఈ మధ్యతరగతి ప్రజలే లేకపోతే ఈ సమాజానికి మనుగడ లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, పిల్లల చదువులు, రోగాలు, రెస్టులు ఇలాంటి వాటితో దినదినగండం 100 ఏళ్ల ఆయుష్గా జీవనం సాగిస్తూ ప్రైవేటు ఉద్యోగము లేక గవర్నమెంట్ ఉద్యోగము చేసుకుంటూ జీతాలు ఎప్పుడు వస్తాయా, దేనికి ఎంతంత దాచుకోవాలి, ఉన్నంతలోనే పిల్లల భవిష్యత్తు బాగుపడాలనే తాపత్రయం పడుతూ ఒడిదుడుకులు తట్టుకుంటూ వాళ్ళ సంతానాలని చదివిస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యత, సమాజంలో ఉన్నతంగా గౌరవంగా బతకాలనే ఆశ, తమకున్న ఆర్థిక పరిస్థితులు తట్టుకుంటూ ఈ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మంచి చదువులు చదువుకోవాలి ఆశ ఉన్నా తమకున్న ఆర్థిక పరిస్థితులు అనుకూలించక అరకొర చదువులు చదివి తమ లైఫ్ని తాకట్టు పెట్టి ఏదో ఒక నచ్చని ఉద్యోగాన్ని నచ్చినట్లుగా చేస్తూ జీవితంలో అనుకున్నది సాధించలేకపోయామే అనే బాధను గుండెల్లో దాచుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ ఉండేవారే ఈ మధ్యతరగతి హీరోయిన్లైనా. దారి ఎంత కఠినమైనా, ఎంత దూరంగా ఉన్నా తనకున్న గమ్యాన్ని చేరటానికి దిశను మార్చుకుంటూ ఆ దిశ తన గమ్యానికి చేర్చుతుందనే ఆశాజీవి ఈ మధ్యతరగతి మామూలు మానవుడు. అలాంటి కోవకు చెందిన వారే మా నాన్న శ్రీపాదరావు. ఆయన పడే కష్టాలు చూస్తూ ఎప్పుడు నా చదువు అయిపోతుందా,
ఎప్పుడు ఉద్యోగం చేసి ఆయన కష్టాలని విముక్తి చేద్దామా అనే తపన నాది. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. గౌరవం, ప్రేమ. ఆయనే నాకు ప్రేరణ. నాకే అవకాశం కలిగించిన ప్రతి వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. నమస్తే. అద్భుతంగా చెప్పావు ప్రశాంతి. త్వరలో నీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంతటితో ఈ డిబేట్ కార్యక్రమం అయిపోయింది. అంతా విన్నారుగా. వారి వారి అభిప్రాయాలు, వారికి ప్రేరణ అన్న విషయాన్ని చక్కగా వివరించారు. ఏం సాధించాలన్నా ముందు పట్టుదల ఉండాలి, దానికి తగ్గ శ్రమ చేయాలి. కష్టపడకుండా కాసులు రావాలనుకోవడం మూర్ఖత్వం. అలా కష్టపడాలి, శ్రమ పడాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని ప్రేరణగా తీసుకోవాలి. తాము అనుకున్నది సాధించాలి. అప్పుడే అందరి జీవితాలు హాయిగా ఆనందంగా ఉంటాయి. ఈ విషయాన్ని అంతా అర్థం చేసుకుని పాటిస్తే నేటి ఈ డిబేట్ కార్యక్రమం విజయవంతమైనట్లే. తండ్రులే కాదు, తల్లులు కూడా కొందరి విషయంలో త్యాగశీలే. భార్య ప్రోత్సాహం లేకుంటే భర్త ఏమీ చేయలేడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, ఈ కాలేజీలోకి వచ్చిన తర్వాత ముందుగా మీ బాధ్యతలు మీరు నెరవేర్చండి. చక్కగా చదువుకోండి, మంచి మంచి ఫలితాలు సాధించండి, జీవితంలో అద్భుతంగా ఎదగండి. ఇంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మరికొద్దిసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్, ఈ సంవత్సరం కాలేజీ నుండి వెళ్ళిపోయే విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాలు ఉంటాయి. అంతా చూసి ఆనందించండి. బాయ్. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.